ఒక అందమైన ఉదయం. మన హీరో మిక్కీ జాగింగ్ చేస్తూ ఫారెస్ట్ రోడ్డు మీద దూసుకుపోతున్నాడు. సూర్యరశ్మి గడ్డ మీద పడుతూ అసలు డిస్నీ మూవీ టైప్ సీన్. అంతలో తడాంగ్! చెట్టు మీద నుంచి షాడో దూకేస్తాడు. మిక్కీకి నోరెండిపోయిందంతే. రా, ఆగు, నువ్వెందుకు ప్రతిరోజూ డ్రామా చేస్తావురా అని కోపంగా అరుస్తాడు. షాడో అయితే అదిరిపోయేలా తన వీటేపర్ బాడీని ఫ్లెక్స్ చేస్తూ, నేనే విలన్ బ్రో, పనేమీ లేదు కాని బాడీ చూపించాలి అని పోజులు కొడుతుంటాడు. అక్కడికే భగీరా మిస్ట్లోంచి బయటకు వస్తాడు. అసలు సినిమాలో హీరో ఎంట్రీలా. స్ట్రాంగ్, సైలెంట్, పవర్ఫుల్ టైగర్. ఇంతలో భూమి కొంచెం కంపించినట్టు స్కార్ ఒక భారీ రోడ్తో ఎంట్రీ ఇస్తాడు. డస్ట్, లైట్, పవర్స్ అన్నీ కలిసి ఒక సినిమా క్లైమాక్స్ షాట్ లాగా. ఇక బెస్ట్ పార్ట్, లానా వచ్చి ఒక మ్యాజికల్ కెమెరాతో, సరే గాయ్స్, ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఛాలెంజ్ జరగాలి అంటూ అనౌన్స్ చేస్తుంది. ఫీమేల్ వైట్ టైగర్ మాత్రం బౌల్లో కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేస్తుంది. ఇంతలో ఫీమేల్ లయన్ ఒక బిగ్ విజిల్ ఊదుతూ కాంపిటీషన్ స్టార్ట్ చేస్తుంది. మిక్కీ స్పీడ్గానే శాండ్విచ్ చేస్తుంటాడు. భగీరా కూల్గా పాల్ని ఉడికిస్తుంటాడు. కాని షాడో పాలు పెప్పర్తో ఫైట్ చేస్తూ దాన్ని కొరికి పాలు అంతా తన మీదే పిచికారీ అయిపోతుంది. లానా నవ్వు ఆపుకోలేక పడిపోతుంది. షాడో మాత్రం ఎందుకు నన్నే పాలు కొడతాయి అన్నట్టు షాక్లో నిలబడి ఉంటాడు. ఇతర వాళ్లంతా చూసేస్తుంటే జడ్జిలా స్కార్ 3 డిషెస్ టేస్ట్ చేస్తాడు, చాలా సీరియస్గా. చివరికి విన్నర్ మిక్కీ అంటూ స్కార్ మిక్కీ చెయ్యి పైకెత్తేస్తాడు. మిక్కీ ప్రౌడ్గా నిల్చుంటాడు. షాడో మాత్రం ముఖం తిప్పుకుని కోపంగా, అన్నా నేనేం తప్పు చేశా అన్నట్టుగా. కాని చివరికి అందరూ కలిసి నవ్వుకుంటూ ఫారెస్ట్ మధ్యలో ఒక పెద్ద ఫ్రెండ్లీ పిక్సార్ స్టైల్ గ్రూప్ షాట్ తీసుకుంటారు. ఇంతే మన ఫారెస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్యాటిల్ స్టోరీ.